12 గంటలైంది ఇంకా ఏంటే గుడ్ మార్నింగ్ కొట్టే హీరోయిన్ ఒంటి నిండా బట్టలుంటే ఎలా సేల్స్ అవుతుందిరా నీ పెండాకుడు న్యూస్ అంటే సెన్సేషనల్ గా ఉండాలి నువ్వు ఒక ఫోటోగ్రాఫర్ వా అసలు ఫోటోలు ఎలా ఉండాలో తెలుసా నీకు కత్తితో నరికితే చిన్న పేగు పెద్ద పేగు నరాలు అన్ని వేలాడుతూ ఉండాలిరా ఎవడైనా స్వామీజీ ఒక హీరోయిన్ కౌగులించుకుంటే అదిరా సెన్సేషనల్ స్టిల్ అర్థమైందా మిమ్మల్ని కలవడానికి చెప్పావు కదా బయటికి పో ఎనీ సెన్సేషనల్ న్యూస్ హలో హలో చెడ్డీ బ్రదర్స్ నమస్కారం. చెప్పు శంకర్ గౌడ్. సార్ మీరు చెప్పినట్టు కొంతమంది ఎమ్మెల్యేలను రిసార్ట్ కి కొంతమందిని డాబాకి పంపించేశాను సార్. ఎంత తీసుకురావాలి? ఒక 60 సూట్ కేసులు పంపించేయండి. ఓకే. ఆ సిడ్డి బ్రదర్స్ నా కొడుకులు ఏమనుకుంటారా నా గురించి ఆ తొక్క నా కొడుకులు నా గుర్రాలన్నింటినీ కొనేస్తున్నారా రేసు గుర్రాల్ని పెద్ద రేటించి కొనేస్తున్నారు జట్కా బండి లాగే గుర్రాల్ని వాటిని కూడా కొంచెం పెట్టినారు రాటి వాళ్ళబ్బా నా కొడుకులు ఒక్కొక్కరికి దింపేస్తానంటే నోరు ముయ్య మాట్లాడితే రాడుతీ అంటావు నువ్వు ఒక సీఎం అయ్యా చీ బుద్ధుల్ని మానుకో చూడు మగాళ్ళని 2 చోట్ల కొడితే లేవలేరు ఒకటి ఇక్కడ ఇంకొకటి వదిలే ఆ చెడ్డీ బ్రదర్స్ మీద నీకెందుకంత కోపం ఇదిగో ఆ చెడ్డీ గాళ్ల బొందు లండనోడి దగ్గర ఉంది ఆ లండనోడి పొందు నా దగ్గర ఉంది ఎవరిది లండనోడి పెళ్ళామేది దీన్ని అడ్డం పెట్టుకుని వాళ్లను ఆట ఆడించొచ్చు ఎక్కడ పెట్టేవారు దీన్ని ఏమా చాలా బాగుంది సెటప్ చేయరా త్వరగా సెటప్ చెప్పినట్టు చేస్తావా వాడిని ఎంకమ్మ బాగా కాబట్టి సీఎం మా బాస్ గాంధీ అని పేరు పెట్టుకున్నాడని మహాత్మా అనుకోవద్దు నేను చెప్పింది బాగా విను నీ కూతురు మందిరాన్ని మా బాస్ కిడ్నాప్ చేశాడు 21 మాసాల నుంచి మా బాస్ ఉపాసంలో ఉన్నాడు ఈ రోజు దాన్ని తెగ్గొట్టాలనుకుంటున్నాడు అందుకని నీ ఇంట్లో ఉందే ఇందిరా చికెన్ ఆ చికెన్ ని మా బాసి పంపిస్తే చికెన్ బిర్యానీ చేసుకుని తింటాడు లేకపోతే నీ కూతురు మందిరా ఉందే వెజిటేరియన్ దాన్ని వెజిటేరియన్ ఫాలో చేసుకుని తింటాడు ఈ విషయం ఇందిరాకి చెప్పు అండర్స్టాండ్ కొంచెం ఓవర్ అయిందేమో బ్రదర్ ఈ మాత్రం ఓవర్ చేయకపోతే పబ్లిక్ మనల్ని విలన్స్ అనుకోరు కమెడియన్స్ అనుకుంటారు వెళ్ళిపోతాం ఇందిరా ఏంటి డాడీ ఇందిరా గాంధీ మందిరాన్ని హాస్పిటల్ నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళాడంటమ్మా వాడి చివరెత్తులో నాకు అనిపిస్తోందమ్మా దయచేసి నా మాట విను నువ్వు వాడితో కాంప్రమైజ్ అవడమే మంచిది లేదంటే వాడు మన మందిరికి ఏదైనా అపాయం తలపెడతాడు వాడంతటా వాడే మందిరాన్ని తీసుకొచ్చి నా కాళ్ళ మీద పడి నన్ను క్షమించు తప్పైపోయిందని బతిమాలు ఎలా చేస్తాను వాడిని ఎదిరించి నువ్వేం సాధించగలవమ్మా నారాయణ గారు మీరు చెప్పినట్టే నేను చేస్తాను సీఎంతో అపాయింట్మెంట్ ఫిక్స్ చేయండి వాట్ ఇంద్ర ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా ఏం జరుగుతుందో నాకు తెలుసు ముందు నేను చెప్పినట్టు చెయ్యి అది కాదు ఇంద్ర అసలు నీకు మతుందా లేదా శ్వేత ఇది ఆర్గ్యూ చేసే టైం కాదు అన్ని ప్రెస్ కి ఛానల్స్ కి ఫోన్ చేసి సీఎం ప్రైవేట్ గెస్ట్ హౌస్ కి రమ్మని చెప్పు ఇమ్మీడియట్లీ చూడు తంతే తన్నారు నువ్వు బూర్లు బొట్లు పడ్డావనుకో కాదు సార్ బూరే జారి పెంట గొప్పలో పడింది ఏట్రా బలిసిందా సారీ సార్ జోక్ చేశాను జోక్ రాడు లండన్ వస్తుంది మనోడు దాక్కు నుండి ఫోటోలు తీస్తాడు చూడు నువ్విచ్చే పోజుల్ని చూసి జనాలు ఇలా లేచి నిలబడాలంతే నువ్వు అంతేరా
సెన్సేషనల్ ఫోటోలు తీయాలి, అద్దరిపోవాలి. హలో టీవీ నైనా. ఆ పిల్ల చేయింది హలో ఈటీవీ 2. సెక్రటరీ తొక్కలేదు, నువ్వెందుకు ఎక్కడ? నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉందా? ఎలా బయటికి వాడి పొడా లేడీస్ గురించి నాకు చెప్తున్నాడు. ఎంతమందిని చూసింటా నేను. అరే ఆ పిల్ల రాకముందే లైట్ లాట్ పడుతూ పెరిగిళ్ళు నాకంటే స్పీడ్ గా ఉన్నారు. సార్ నేను ఇక్కడ దాంకొని ఫోటోలు తీస్తాను. ఇది ఒక విచిత్రమైన విడిది, సీఎం గారి రహస్య సల్లాపాల విడిది. అది సరే, సీఎం గారి రహస్య సల్లాపాల విడిదికి ఇందిర రావటానికి కారణం ఏంటి? అసలు ఈ విచిత్ర విడిదిలో జరిగే విచిత్రం ఏంటి తెలుసుకోవాలంటే బ్రేక్ తర్వాత చూడండి. मुख्यमंत्री गांधी मुख्यमंत्री गांधी मुख्यमंत्री गांधी मुख्यमंत्री गांधी మన ముఖ్యమంత్రి గాంధీ మన ముఖ్యమంత్రి గాంధీ మన ముఖ్యమంత్రి గాంధీ మన సీఎం గాంధీ మన సీఎం గాంధీ. థ్యాంక్ యూ వెరీ మచ్. వదలండిరా, బట్టలు తీసుకుంటేస్తారా? రే వదలండిరా, రాడు దింపే కదా, వదలండిరా. ఏంటి ఇంతకంటే బ్రేకింగ్ న్యూస్ కావాలా మీకు? ఇందిరా సీఎం తో, నేనే సీఎం ని, తను ఇందిరా. వేసుకోండి, హెడ్లైన్స్ లో వేసుకోండి. కమాన్ టేక్ ఫోటోగ్రాఫ్స్. పర్వాలేదు, కమాన్ టేక్. సక్రమ సంబంధం అక్కర్లేదు, అక్రమ సంబంధమే కావాలి మీకు. ఎవరైనా ఎప్పుడైనా సీఎం అవచ్చు, పిఎం అవచ్చు. అది ఈ దేశం. ఎక్కువగా ఖాదీలు కాదు ఎమ్మెల్యేలు ఎవరికి సపోర్ట్ చేస్తారో వారే సీఎం అవుతారు. ప్రజలు సీఎం ఎన్నుకోరు, ఈ ఖాదీలే ఎన్నుకుంటారు. ఈ ఖాదీలను తీసుకెళ్లి చూపిస్తే గవర్నర్ కూడా ఒప్పుకోవాల్సిందే. ఈ ఖాదీలు గనక తలుచుకుంటే అసెంబ్లీలో 2020 మ్యాచ్ ఆడుకుంటాయి, అద్దాలు పగలగొడతాయి, మైకు పట్టుకుని అమ్మాలి బుద్ధులు తిట్టుకుంటాయి, బట్టలు చించుకుంటాయి, టేబుళ్లు చైర్లు విరక్కొట్టి రాసకేళీలు జరిపి లైవ్ టెలికాస్ట్ చేయించుకుని పోలీసుల చేత లాఠీ చార్జ్ చేయించుకుంటాయి. అది ఈ దేశం అంటే. అందుకు ఇండియా ఇస్ గ్రేట్ అన్నారు. బోలో భారత్ మాతాకి. ఓహో, మీరెవరు చెప్పరా? సరే నేనే చెప్తాను. ఓకే, జై బాయ్. బ్రేకింగ్ న్యూస్. రాత్రికి రాత్రే గవర్నమెంట్ పతనమైంది. గుర్రాల వ్యాపారం. ఎమ్మెల్యేలనుకున్న చెడ్డీ బ్రదర్స్. కొత్త ముఖ్యమంత్రి గాంధీకి సంపూర్ణ మెజారిటీ. గాంధీకి విరోధంగా కుట్ర జరుగుతోంది. మిస్టర్ సీఎం, మీరు ఎందుకని ఇందిరా గారిని? ఇక ముందు మీ స్టైల్ వర్కౌట్ కాదు, నా పాత స్టైలే కరెక్ట్. తీసుకుపోండి దీన్ని. సార్ మీరు ఇప్పుడు ఏం చేస్తారు సార్? రేప్ చేస్తాను. ఏంటందరూ అలా షాకే చూస్తున్నారు? వాట్స్ సో బిగ్ డీల్? ఏదో సతీ సహగమన కాలంలో చూస్తున్నారు. నా పెళ్ళం చాలా అడ్వాన్స్డ్. నువ్వు నిజమైన మగాడివి అయితే నా మీద చెయ్యేసి చూడు. నేను మగాడినా కాదు ప్రూవ్ చేయడం కోసమే ఈ రేప్ చేయబోతున్నాను. కొంచెం వెయిట్ చేసి చూడు. ఏయ్, తీసుకుపోండి దీన్ని, తీసుకుపోండి. ఫస్ట్ నైట్ రెడీ చేయండి.
ఇప్పుడు నేను ఈ దేశానికి వచ్చి ఆల్మోస్ట్ చేయాలనుకున్న పనులన్నీ పూర్తయ్యాయి కదా? పూర్తయ్యా సార్, అన్ని పూర్తయిపోయినట్టే కదా? అయితే ఈ రాష్ట్రం పూర్తిగా నా చేతిలో ఉన్నట్టే కదా? ఏంటి సార్ మీరే కదా సీఎం? ఇప్పుడు నేను సీఎం గా చెప్తున్నాను, ఈ రాష్ట్రాన్ని అమ్మేస్తాను, సేల్ చేసేస్తాను. ఏంటి అలా చూస్తున్నారు? హలో, ఏంటి బాబు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాకు ఈ రాష్ట్రాన్ని అమ్మే రైట్స్ లేవా? సార్, మనం ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి రైట్స్ ఉన్నాయి, అమ్మడానికి రైట్స్ లేవు. దోచుకోవడానికి అమ్మేస్తోంది. మీరు ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రాన్ని అమ్మేస్తే చెప్పు పేడల ముంచి మొహం మీద కొడతారు బాస్. ఈ నా సత్ప్రజల గురించి నాకు బాగా తెలుసు, వాళ్ళేం మాట్లాడరు. ఎందుకంటే నేను ఈ దేశం యొక్క 500 ఏళ్ల నాటి చరిత్రని బాగా స్టడీ చేస్తూనే ఉన్నాను. మొహమ్మద్ గజ్ని ఈ దేశం మీద 17 సార్లు దండయాత్ర చేసి చివరికి గెలిచి దోచుకుని పోయాడు. ఏమైనా మాట్లాడారా? ఆ ఇంగ్లీష్ వాళ్ళు దోచుకుపోయారు. జనం ఏమైనా మాట్లాడారా? మాట్లాడరు. అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలు, పిఎంలు, సీఎంలు అందరూ వచ్చి దోచుకుంటున్నారు. జనం ఇప్పుడు ఏమైనా మాట్లాడుతున్నారా? నో. అలాగే ఈ సత్ప్రజలు నా విషయంలోనే ఏమీ మాట్లాడరు. కరెక్ట్ గా చెప్పారు సార్. సార్, ఈ అపోజిషన్ పార్టీ వాళ్ళు బ్యూరోక్రాట్స్ కాదు, బ్యూరోక్రాట్స్. అదే క్రాక్స్. వాళ్ళందరికీ అవుట్ సోర్సింగ్, ప్రైవేటైజేషన్, ప్రపంచీకరణ అని అనౌన్స్ చేయండి. వాళ్ళు ఊరికే ఉంటారు, ఏమీ మాట్లాడరు. తర్వాత ధనవంతులు, బిజినెస్ మ్యాన్ లో ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఆప్షన్ అని చెప్పండి. అన్నిటికీ ఆప్షన్, మనకి ఇష్టం వచ్చింది కొనుక్కెడతారు. మన మామూలు ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళకి అమ్మేస్తాం అని చెప్పండి. ఏం మాట్లాడరు. బోలో భారత్ మాతాకి. నిజంగానే అమ్మేసేయండి. ఓకే, జై బాయ్. బ్రేకింగ్ న్యూస్. రాష్ట్రాన్ని అమ్మేయడానికి సిద్ధమైన సర్కారు. కొత్త ప్రభుత్వం యొక్క నిర్ణయం, రాష్ట్రంలోని వీధులను, పార్కులను, తాలూకాలను, జిల్లాలను, గ్రామాలను వేలానికి పెట్టారు. రాష్ట్రాన్ని సంతబదారుగా చేశారు. ఈ ప్రభుత్వ తీరుని నేను ఖండిస్తున్నాను. ఏంటి, రేప్ చేయబోతున్నాడా? ఏం మిగులుందని అమ్మేయడానికి? వాట్, రేపా? రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిలదీస్తూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు, కేసు కొట్టివేత. ప్రతిపక్ష పార్టీలో ఉండేది మన ఇద్దరమే, వాళ్ళు మిగతా వాళ్ళందరినీ కొనేశారు. మనం కూడా ఓ మార్జిన్ ఫిక్స్ చేసుకుని అటు జంప్ అయిపోవడం మంచిది. చేయమని చెప్పండి, అఫీషియల్ గా వాడికి రైట్స్ ఉన్నాయి. ఇట్స్ ప్రైవేటైజేషన్ మ్యాన్. దట్స్ గుడ్. ఫస్ట్ cancel my US trip. Let's take 2-3 areas. వావ్, వాట్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఇందిరా. సార్, రాష్ట్రాన్ని అమ్మేస్తానంటున్నారు కదా, మా ఇళ్ళను కూడా అమ్మేస్తారా? మీ ఇల్లు రిజిస్ట్రేషన్ అయి ఉంటే అమ్మరు. ఒరేయ్, మన ఇల్లు సేఫ్ రా. పక్కింటి వాడి ఇల్లు ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదు, వాడి ఇల్లు అమ్మేస్తారు. బ్రేకింగ్ న్యూస్. నగరంలోని ప్రముఖ స్టేడియంలో వేలంపాట కార్యక్రమాలు. వేలం స్టార్ట్ అయింది. దగ్గరికి రాకు, దగ్గరికి వచ్చావండి. ఇక వేలంపాట మొదలైంది. తిరుపతి, సింహాచలం, అరకు ఇవన్నీ కలిపి 200 కోట్లు. 200 కోట్లు, 220 కోట్లు. Sold out! హైదరాబాద్ ముండా మార్కెట్, ఎంపీ రోడ్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఫిలిం నగర్ 220 కోట్లు, 225 కోట్లు, 250 కోట్లు, 275 కోట్లు, 300 కోట్లు. లాంగ్ బ్యాక్ సోల్డ్ అవుట్. I won't leave you. Come on. ATCP, DCL, HMWSSB, హుడా, GHMC ఇవన్నీ కలిపి మొత్తం 30 లక్షల కోట్లు సోల్డ్ అవుట్. స్ట్రీట్ లైట్స్, రోడ్స్ 950 కోట్లు. రైళ్లు, రైల్వే స్టేషన్లు, బస్సులు, బస్ స్టాండ్లు, రైల్వే లైన్లు 1400 కోట్లు.
ఇలా రైతులా బతకాలని నేను ఎప్పటి నుంచో కలలు కంటున్నాను. ఏమండి? అంతేకాదు నాకు తెల్లపావురం. తెల్లపావురం సంగతి నాకెందుకు, నా వెనకాల అందాల పావురం ఉంటే. నిజంగానా? ఇదిగో ఇది నా ఫేవరెట్ మునక్కాయలు, ఇది నీ ఫేవరెట్ వంకాయలు. ఏ ఇందిరా, మునక్కాయలు ఉన్నవే 4 కిలోలు, వాళ్ళకి వీళ్ళకి ఇవ్వకు, తర్వాత నాకు చాలదు. ఏవండి, అన్ని ములక్కాయలు మీకు మాత్రమేనా? అంత లేదు, నాకు కూడా. హే దొంగ అన్నట్టు ఆ వంకాయల్ని నువ్వు వాట్ ఈస్ దిస్ ములక్కాయలు వంకాయలు చెప్పండి. క్షమించండి శాస్త్రి గారు, నాకేవి అర్థం కావట్లేదు. కథానాయకుని అత్యాచారం చేయపోయాడు, ఉన్నట్టుండి వాళ్ళిద్దరూ కలిసిపోయారు. అసలు ఏం జరిగింది? నేను మీకు ఇండియా కథని ఇంకా చెప్పనే లేదు. ఇండియా కథ తర్వాత చెప్పండి, పర్వాలేదు. ముందు ఇంద్ర కథ చెప్పండి. వాళ్ళిద్దరూ ఎలా కలిసిపోయారు? ఏమండి, నాకు ఇండియా కథ చెప్పండి. మీరు సీఎం, ఇలా నా ఊళ్ళో జాలీగా పడుకునుంటే మన దేశం గతే అవుతుంది. 20 ఏళ్ళు వెయిట్ చేసి చూడు, ఆ తర్వాత ఇండియా ఎలా డెవలప్ అవుతుందో. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇందిరా, రాష్ట్రంలో చాలా మంది సీఎంలు ఉన్నారు, ఇంకా ఈ సీఎం తో పనే ఉంటుంది. ఈ సీఎం అంటే? సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు, కామన్ మ్యాన్. మిస్ అండర్స్టాండ్? వాట్ ఈస్ దిస్ మిస్ అండర్స్టాండింగ్? నాకేవి అర్థం కావట్లేదు, దయచేసి వివరంగా చెప్తారా? గాంధీని ఇందిరా ఎందుకు మిస్అండర్స్టాండ్ చేసుకుంది? ఎందుకు? తన అక్క జీవితం గాంధీ వల్లే నాశనం అయిందనేగా. మన వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్ కి పొలిటీషియన్స్, నాయకులు, సిస్టమ్, వ్యవస్థే కారణమని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. మందిర జీవితం నాశనం అవడానికి మందిరే కారణమని ఇందిరకి తెలీదు. మన జనాల ప్రాబ్లమ్స్ కి వాళ్లే కారణమని వాళ్ళకి తెలుసో లేక తెలిసి తెలియనట్టు ఉన్నారా అని నాకు మాత్రం తెలియట్లేదు. ఆ రోజు మందిర ప్రేమని గాంధీ కాదన్నాడని, ఆ బాధతో మందిర ఆత్మహత్యకి ప్రయత్నించిందని ఇందిర అనుకుంది. కానీ ఆ రోజు అక్కడ జరిగిందే వేరు. గాంధీ, నేను ఆ డేవిడ్ తో క్లోజ్ గా ఉండకూడదనేగా నేనంటే ఇష్టం ఉన్నట్టు నటించావు. నా జీవితంతో ఆడుకున్నావు. నీ కళ్ళ ముందే ఆ డేవిడ్ తో తిరుగుతాను, నీ కడుపు మండిస్తాను. I'll show you what I am. ట్రాక్టర్ ఇంట్లో పెట్టేసి నీకు విషయం చెప్పనా ఇందిరా, మన పాలిటిక్స్ బిజినెస్ అయిపోయింది. పొలిటీషియన్స్ కోట్లు సంపాదించడం కోసం లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఇక జనమేమో పంచెలో చీరలు సారాకి కకృతుపడి నా ఇల్లు మాత్రం బాగుంటే చాలనుకుని డబ్బు తీసుకుని ఓట్లు వేస్తున్నారు. చివరికి బాధపడేది వాళ్లే. కానీ తన నిర్ణయం వల్ల బాధపడింది తనే. ఆ గొడవలో మందిర తలకి గాయమై కోమా స్టేజ్కి వెళ్లిపోయింది. ఆ వెధవల అత్యాచారాలకు, భ్రష్టాచారాలకు మన ప్రజలు లొంగిపోయి నిజంగానే జీవచ్ఛవాలైపోయారు. ఈ విషయం గాంధీ కూడా తెలీదు. ఆ ఆంగ్లేయుడు తీసిన వీడియో టేపు ఎలాగో లండన్ పోలీసులకి దొరికింది. వెంటనే వాళ్ళు జరిగిందంతా గాంధీకి చెప్పారు. అప్పుడు అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏమిటా నిర్ణయం? అది కఠినమైన నిర్ణయం. ఇందిర మీదే అత్యాచారం. ఈ మన చచ్చు ప్రజలకు షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలని రాష్ట్రాన్ని అమ్మి పారేశాను. కోట్లు డబ్బు దోచుకుంటున్న ఈ శ్రీమంతులు, వ్యాపారస్తులు నేను వాళ్ల పేర్లకి అంతా రాసిస్తానని ఊహించారు. ఆ రోజు మన అమాయక ప్రజలకు అర్థమైంది వాళ్ళు ఉండే ఏరియా, రోడ్డు, పార్కు, ఫుట్పాత్ల విలువ ఎంత అనేది. ఎమ్మెల్యేలు, ఎంపీలు అవ్వడానికి దోపిడీదారులు ఎందుకు అన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు అన్నది అర్థమైంది. అది అర్థం అవడానికి రాష్ట్రాన్ని అమ్మే నాటకం ఆడాను. ఇంద్రా ఏమైనా చేసావంటే చంపేస్తాను, నిన్ను చంపేస్తాను. ఇంద్రా ఒంటి మీద చేయబడిందో నరికేస్తాను. గెట్ అవుట్.
చివరికి ఆ దోపిడీదారులకు పని లేకుండా చేసి ప్రజలనే నాయకుల్ని చెయ్యాలని కోట్ల విలువ చేసే స్థలాలన్నీ ప్రజలకు ఫ్రీగా ఇచ్చేశాను. అంటే ఫ్రీగా అమ్మేశాను. మందిరా మందిరా నీకు నయమైపోయిందా? ఇందిరా మందిరా. అది కూడా ఎలా చేశారో తెలుసా? అమీర్పేటని అమీర్పేట జనానికి అమ్మేశాను. అమీర్పేట సెకండ్ మెయిన్ రోడ్ ని ఆ రోడ్ లో కాపురం ఉంటున్న వాళ్ళకే అమ్మేశాను. జేపీ నగర్ కి ఎన్టీఆర్ నగర్ కి మధ్య ఒక పార్క్ ఉంది కదా, దాన్ని ఆ ఏరియాలో ఉంటున్న వాళ్ళకి ఈక్వల్ గా డివైడ్ చేసి అమ్మేశాను. అవును, ఏదో ఊరికే చేయలేదు. ప్రతి ఒక్క ఏరియాని, రోడ్డుని, ఫుట్పాత్ ని, పార్క్ ని ఈక్వల్ గా డివైడ్ చేసి చిట్టా పట్టాతో సహా చట్టబద్ధంగా రిజిస్టర్ చేయించి మరీ ఇచ్చాను. లేదంటే మన జనాలు వాళ్ళ ఇళ్లను ప్రేమించినట్టు వాళ్ళ రోడ్డుని, ఏరియాని, ఫుట్పాత్ ని, పార్క్ ని ప్రేమిస్తారా? సెక్యూరిటీ కదా, ఈ వారం మీరు చూసుకోండి, వచ్చే వారం మేము చూసుకుంటాం, ఆ పై వారం మీరు చూసుకోండి అయ్యా. ఇదిగో ఇవాళ మీ ముగ్గురు డే సెక్యూరిటీలు, మీ ఇద్దరేమో నైట్ సెక్యూరిటీలు. ఓకేనా? చూసావా, ఇలాగే అన్ని ఏరియాల్లో కుర్రాళ్ళందరూ ఒకటిగా చేరి వాళ్ళ ఏరియాలో అసోసియేషన్స్ పెట్టుకుని రూల్స్ ఏర్పాటు చేసుకుని క్లీనింగ్, సెక్యూరిటీ అన్ని వాళ్ళే చూసుకుంటున్నారు. లేదు. రే వెదవా, ఈ రోడ్ నాది, దాన్ని ఇక్కడ పడేస్తావే. ఇప్పుడు మేనర్స్ లేదు. మా ఇల్లు 3000 చదరపు అడుగులు ఉంటుంది. ఈ రోడ్డు నాది. మన ఏరియాలో పెద్ద పార్క్ ఉంది కదా, దాన్ని మెయింటైన్ చేసేది నేనే. మొత్తం కలిపి 6000 చదరపు అడుగులు ఉంటుంది. 50 లక్షలకి ఒక్క పైసా తక్కువైనా కూడా ఇవ్వను. అర్థమైందా? చూడు సీత, అక్కడి నుంచి ఇక్కడ వరకు మన రోడ్డు శుభ్రంగా ఉంచుకోవాలి. తమ కళ్ళెదురకుండా గవర్నమెంట్ ఆస్తికి ఎంత నష్టం జరుగుతున్నా పట్టించుకోకుండా చిన్న పొట్టకే శ్రీరామరక్ష అని అనుకునే ఈ ప్రజలు స్వచ్ఛందంగా ఎలా శుభ్రం చేసుకుంటారో చూసావా? ఈ దేశానికి స్వతంత్రం వచ్చి ఇన్నేళ్లు అయినా కూడా ఈ దేశం గవర్నమెంట్దే అనుకుంటున్నారు కానీ మనసారా ఈ దేశం మనది అని ఎవరు అనుకోవట్లేదు. ఎప్పుడైతే ఈ దేశం వాళ్ళకే సొంతం అని అనుకున్నారో అప్పుడు ఆటోమేటిక్ గా ఈ దేశం ఇందిరని గాంధీ ఎలా ప్రేమించి మార్చాడో అలాగే ఇండియాను కూడా ప్రేమించిన గాంధీ ప్రజలు తమ దేశాన్ని ప్రేమించేలా చేసి ఇలా మార్పించాడు. అందుకే గాంధీ చెప్తుంటాడు, ఐ లవ్ ఇందిరా, ఐ లవ్ ఇండియా అని. గుడ్, వెరీ గుడ్. చీఫ్ మినిస్టర్ కామన్ మ్యాన్ గా మారి కామన్ మ్యాన్ ని చీఫ్ మినిస్టర్ గా మార్చిన ఆ గాంధీని చూడాలనుంది. తీసుకెళ్తారా? తప్పకుండా. మీరు గాంధీని చూడాలనుకుంటే